డిజైన్ లోపం వల్ల సుంకిశాల కూలిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమ హయాంలో జరిగిన తప్పిదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సుంకిశాల కట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. గోదావరి మేడిగడ్డతో పాటు సుంకిశాల పాపం కేసీఆర్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. గోదావరితో పాటు కృష్ణానదిని కూడా వదలకుండా బీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందని మండిపడ్డారు. పాపాలను భరించలేక ఇప్పటికే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీ డీసెల్ అధికారులకు మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. వర్షాకాలం సీజన్ను దృష్టిలో పెట్టుకుని అధికారులను అప్రమత్తం చేశామన్నారు. సచివాలయంలో పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించిన భట్టి అంతర్జాతీయ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సరఫరా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎస్పీ డీసెల్లో అంతర్గత బదిలీలు ప్రమోషన్లపై కూడా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. విద్యుత్ సరఫరాకు ఏదైనా ఇబ్బంది అయితే 1912 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ప్రాజెక్టు జూలై 2021 నాడు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ మీ హయాంలో 11/6/2021 నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాల్ని జూలై 2023 టన్నెల్ సైడ్ వరకు పూర్తి చేశారు. అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే. సాగర్లో నీళ్ళు వచ్చాయట, నీళ్ళు కూలిందమ్మ. సాగర్లో నీళ్ళు రాకపోతే ఏమొస్తుందండి? సాగర్ కట్టిందే నీళ్ల కోసం. ఆ నీళ్ల నుంచే కదా పంప్ హౌస్ కట్టి నీళ్ళు తెచ్చుకుందామని, డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుందాం. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా మీరు డిజైన్ చేసి కట్టాల్సింది. అంటే మీ డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ కట్టడాలు, మీ డిజైన్లు, మీ ఎగ్జిక్యూషను, మీ పాలన ఏ రకంగా ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఏదో మీ పేపర్లో సుంకిశాల గోడ నిట్ట నిలున కూలింది, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవ ఇట్లా కట్టి ఇట్లా కూల్చారని చెప్పడం కోసం, ఏదో ప్రయత్నం చేయటం కోసం ఈ దీంట్లో వార్త వండి మార్చారు. కానీ ఇది మేము కట్టింది కాదు, కట్టించింది కాదు, మా హ్యాంలో మొదలుపెట్టింది కాదు. తమర పుణ్యమే ఇది కూడా. ఆ గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా మీదే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.